హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మిక్స్డ్ వెజ్ పులావ్ అయితే చేశాను. ఎందుకంటే కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తినకూడదు, ఓన్లీ వెజ్ మాత్రమే. కానీ పిల్లలైతే ఊరుకోరుగా సండే వస్తే చాలు వాళ్ళ డాడీని నిద్ర లేపి ఉదయాన్నే డాడీ ఈరోజు చియా తేవా అని అడుగుతారు. చియా అంటే అదేంటో కొత్త భాష అనుకోకండి, నాన్ వెజ్. వాళ్ళ కోసమే ఈరోజు ఈ మిక్స్డ్ వెజ్ పులావ్ అయితే చేశాను. దీనిని ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ముందుగా నేనైతే దుంప, టమాటా, బెండ, దొండకాయ, క్యారెట్, మిర్చి, ఉల్లిగడ్డ తీసుకున్నాను. వీటిని నీటితో శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బండిలో నూనె వేసి మరిగాక బిర్యానీ ఆకులు, లవంగాలు, చెక్క వేసుకొని వేయించుకోవాలి. దీంట్లోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెంసేపు ఆ ముక్కలను మగ్గనివ్వాలి. చూసారు కదా, మగ్గిపోయినాయి ముక్కలన్నీ. ఇప్పుడు ఆ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది. ఇప్పుడైతే దాంట్లోకి నేను కొంచెం కరివేపాకు, అలానే కసూరి మేతి, ధనియాల పొడి, గరం మసాలా వేసాను. ఇవన్నీ మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. కసూరి మేతి అంటే నాకు చాలా ఇష్టము, ఎందుకంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఏం చేశానంటే నానబెట్టిన బియ్యాన్ని అయితే ఆ వాటర్లోకి వేసాను. ఇందులో నానబెట్టి తీసేసిన మిల్ మేకర్ను కూడా వేసాను అనమాట. వెజిటేబుల్స్ మగ్గేటప్పుడు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కనుక సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినంత సాల్ట్ని. ఇప్పుడైతే మొత్తం గంట పెట్టి తిప్పుకున్నాము. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత అది పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. వేడి వేడి మిక్స్డ్ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో కాంబినేషన్ కర్రీ ఏంటంటే మిల్ మేకర్ పొటాటో కుర్మా అయితే చేశాను. మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.